నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అక్టోబర్ 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి తెలిపారు. అక్టోబర్ 1వ తేదీన పింఛన్లు సజావుగా పంపిణీ చేసేందుకు వారి పరిధిలోని లబ్ధిదారుల జాబితా ప్రకారం రూట్ మ్యాప్ను రూపొందించుకొని ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేపట్టాలని అన్నారు. ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా ఉండేందుకు పంపిణీ ముందు రోజే బ్యాంకుల నుండి నగదును విత్డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచామని తెలిపారు. బయట ప్రాంతాల్లో ఉంటున్న లబ్ధిదారులకు ముందుగానే ఫోన్ ద్వారా సిబ్బంది సమాచారం ఇవ్వడం జరిగిందని అన్నారు. ఉదయం 4 గంటల నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టి ఉదయం 10 గంటల్లో పూర్తి చేయాలని, సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవీలు వారి పరిధిలో కంట్రోల్ రూమ్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పంట నమోదుతోనే ప్రభుత్వ ప్రయోజనాలకు సాధ్యమని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి భీమవరం రూరల్ మండలం కొవ్వాడ అన్నవరంలో ఉత్తరాజు శ్రీనివాసరాజు వరి చేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో పంట నష్టపరిహారం పొందడానికి రైతు సేవా కేంద్రం ద్వారా పంటను అమ్మడానికి ఈ పంట నమోదులో ఈ కేవైసీ తప్పనిసరి అని అన్నారు. ప్రధానంగా కౌలు రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో రైతులు సాగు చేస్తున్న పంట వివరాలను విఆర్ఓ వివిఏల ద్వారా ఈ పంట నమోదు చేసి జాబితాను అందచేయాలని ఆదేశించడం జరిగిందని అన్నారు. జిల్లాలో వీరు నమోదు చేసిన మొత్తం ఈ పంట వివరాల్లో కొన్నింటిని సూపర్ చెక్కు జిల్లా కలెక్టర్కు ఆన్లైన్లో పంపడం జరిగిందని అన్నారు. వీటిని జియో ఫెన్సింగ్తో జిల్లా కలెక్టర్ తనిఖీ చేయాల్సి ఉందని అన్నారు. దీనిలో భాగంగా ఆన్లైన్ ద్వారా అందిన వివరాలను వాస్తవ వివరాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించి సరిపోల్చి సాగుదారుని భూమి వద్దే యాప్లో చేయాలని, ఇలా చేస్తేనే యాప్లో నమోదవుతుందని తెలిపారు. మీకోసం వచ్చే అర్జీలను అత్యంత బాధ్యతతో పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలాగా పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీకోసం సమావేశ మందిరంలో జిల్లా నలుమూల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ జె ఉదయభాస్కర్ రావు, డ్రామా పీడీ డాక్టర్ కేసీఆర్ చాపారావు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం ఫిర్యాదులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అన్నారు. పీజీఆర్ఎస్లో అందిన ఫిర్యాదులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీదారుడు అందించిన ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని అన్నారు. మండల స్థాయి అధికారులు ఇచ్చిన రిపోర్టును బట్టి అర్జీదారుడు నిరుత్సాహపడకుండా చూడాలని జిల్లా అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా తప్పక పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా నలుమూల నుండి 164 ఫిర్యాదులు అర్జీదారుల నుండి స్వీకరించడం జరిగిందని తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ సభ్యులుగా చేరి సేవా కేంద్రం విస్తరింపచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం మీకోసం సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. జిల్లాలో 3 రక్త నిల్వ కేంద్రాలు తణుకు, నరసాపురం, భీమవరంలో నిర్వహిస్తున్నారని, రెడ్ క్రాస్ సంస్థలు మరింత సేవా కార్యక్రమాలు చేయడానికి జిల్లాలోని జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, సిబ్బంది రెడ్ క్రాస్ సంస్థలో సభ్యులుగా చేరి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ జిల్లాలోని అధికారి ఛాంబర్లో అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున జిల్లా వ్యాప్తంగా జరిగే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల విజయవంతంపై సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలతో జిల్లా రెవెన్యూ అధికారి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ గాంధీ జయంతి రోజున స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించాలని అన్నారు. మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టూ ఉన్న పరిసరాలను అంతే శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. పాఠశాల విద్యార్థులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై వ్యాస రచనలు, డ్రాయింగ్ తదితర పోటీలను ముందుగా నిర్వహించాలని అన్నారు. గాంధీ జయంతి రోజున శానిటేషన్ వర్కర్లకు దుస్తులు, శానిటేషన్ కిట్లు ఇచ్చి సత్కరించడం, శానిటేషన్ వర్కర్లకు విశేష వైద్య సేవలు అందించిన డాక్టర్లు, ఏఎన్ఎంలకు, విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ఇచ్చి ప్రోత్సహించాలని అన్నారు. శరవేగంతో దూసుకుపోతున్న నిత్యావసర సరుకుల ధర నియంత్రించాలని, నిత్యావసరాలపై కేంద్రం విధించిన 20% సుంకాన్ని ఎత్తివేయాలని, బ్లాక్ మార్కెటీలపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధర నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డికి నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కోనాల భీమారావు మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరతో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యావసర వస్తువులపై కేంద్రం 20% సుంకం విధించడంతో ఇదే అదునుగా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వంట నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలపైన 20% సుంకం విధించిన కారణంగానే ఇవాళ పరిస్థితి వచ్చింది. ఇవాళ కనీసం 51 రూపాయలటువంటి కిలో బియ్యం ధర ఇవాళ 65 రూపాయలకు చేరింది. అన్ని వంట నూనెల ధరలు కూడా కిలోకు 20 నుంచి 50 రూపాయలు పెరగడం జరిగింది. ఇవాళ 40 రూపాయలు ఉన్నటువంటి కిలో ఉల్లిపాయలు ఇవాళ 100 రూపాయలకి ఎగబాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు సామాన్యులు బతకలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొనుంది. ఇవాళ పెరుగుతున్నటువంటి ధరల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 20% సుంకం ఇవాళ నిత్యావసర వస్తువుల ధరల మీద విధించినటువంటి సందర్భంలో ఇవాళ మొత్తం గోదాములో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా ఇవాళ వ్యాపారస్తులు, బ్లాక్ మార్కెటర్ల వ్యవస్థ విజృంభించి ఇవాళ సరుకుల కొరతను తీవ్రంగా సృష్టించి సంక్షోభాన్ని తీసుకొచ్చి ఇవాళ బ్లాక్ మార్కెట్లో విపరీతమైనటువంటి ధరలు పెంచి అమ్ముతూ ఉన్నారు. అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలి, పెరిగినటువంటి ధరలను నియంత్రించాలి. అత్తిలి సెక్టార్ పరిధిలో అత్తిలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పోషణ్ మహాలో భాగంగా గర్భవతులు, బాలింతలకు తణుకు సిడిపిఓ ప్రమోదిని కుమార్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల నుండి పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు క్రమం తప్పకుండా తీసుకోవాలని, తల్లి బిడ్డ రక్తహీనత లేకుండా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ దస్కి వంశీ తెలిపారు. 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సిడిపిఓ ప్రమోదిని కుమార్ తెలిపారు. అంగన్వాడీ భవనాల మంజూరు, వాటి సమస్యలపై ఎప్పటికప్పుడు తమకు తెలియచేయాలని టీడీపీ మండలాధ్యక్షుడు ఆనల ఆదినారాయణరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పూతిరెడ్డి శ్రీనివాసరావు కోరారు. 20 మంది గర్భిణీలకు సీమంతాల నిమిత్తం చీరలు, జాకెట్లు, పండ్లు, పువ్వులు అత్తిలి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు దాసం ప్రసాద్ అందజేశారు. అనంతరం నాయకులచే సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంటా విజేత, బీజేపీ నాయకులు అయినంపూడి శ్రీదేవి, పూతిరెడ్డి శ్రీనివాసరావు, కూసంపూడి ప్రభు, దిరిశాల వెంకట్, దిరిశాల సురేష్, కూసంపూడి గీత, రాంబాబు, కొనగళ్ల కాంతారావు, విజయ నిర్మల, జనసేన నాయకులు, వీర మహిళలు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, అత్తిలి సెక్టర్ సూపర్వైజర్ కె కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆహారం చాలా పౌష్టికాహారం అనేది చాలా గొప్పది. పైసా అన్ ఐసా మన్ అంటే మనం ఏం తింటామో అదే మన మనసు కింద మారుతుంది. సో అందుకని మానసికంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండాలి కనుక సాత్విక ఆహారం తినాలి, పౌష్టికాహారం తినాలి. సో దీంట్లో మనం ములక్కాడ కొనుక్కుంటాం 30 రూపాయలు పెట్టి, ఆకులన్నీ పక్కన వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఫోలిక్ యాసిడ్ కానీ, ఐరన్ కానీ, వైటమిన్స్ కానీ, బీట్రాలు కానీ మొత్తం టోటల్ అంతా ఉండేది ఎక్కడ ఆకుల్లో ఉంటుంది. సో కరివేపాకు తీసి పడేస్తాం, అంటే నేను తీసి పడేస్తాను ఊరుతాను. కరివేపాకులోనే వేపాకు ఉందనుకోండి, షుగర్కి ముందు. కరివేపాకులో విపరీతమైన బ్లడ్ క్లాటింగ్ లేకుండా అద్భుతంగా పనిచేసే ఔషధ గుణాలు ఉన్నాయి కాకుండా. సో అలాగే కొండగంటి కూర ఉంది, కొండగంటి కూర. సో తిన్నారా? సో ఎప్పుడు తిన్నారమ్మా మీరు అందరూ? సో ఆ కూర పేరు ఉంది కదా, ఒక కొండగంటి కూర ఉంది. అది ఐరన్కి చాలా మూలం, నేత్ర సంబంధమైన వ్యాధులన్నింటికి కూడా చాలా మంచిది. దీర్ఘమాయులు మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఎంఆర్ఓ గారు తెలియజేయడం జరిగింది. ప్రకృతి మనకు అన్ని ఇచ్చింది, కానీ మనం ప్రకృతి ఇచ్చిన నాణ్యమైన ఆహారాన్ని వదిలిపెట్టి బయట బజార్లో దొరికే జంక్ ఫుడ్కి మనం వెళ్తున్నాం. వాళ్ళు వాడకూడని రసాయన పదార్థాలన్నీ కూడా వాడి అప్పటికప్పుడు రుచికరంగా తయారు చేసిన ఆ జంక్ ఫుడ్ వల్ల మనకు తెలియకుండానే ఈ రోజున క్యాన్సర్ కానీ ఇంకా అనేక ప్రాణాంతక వ్యాధులకు మనం గురవుతున్నాం. అంటే అది మనం చేతుల మనం తీసుకున్న ఇబ్బంది అని చెప్పి నేను తెలియజేసుకున్నాను. పిల్లలకు కూడా కురుకులు ఇస్తున్నారు, లేసిస్తున్నారు, దంసప్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యాన్ని మనమే పాడు చేస్తున్నామని చెప్పి మీరందరూ తెలుసుకోవాలి. మీరు ఆనందంగా, ఆరోగ్యంగా మంచి ఆహారాన్ని తీసుకుని ఉల్లాసంగా మీరు గడిపితే మీకు తెలివైన పిల్లలు పుడతారని చెప్పారు. కార్యక్రమం అంతా మీకు ఎవరు చేశారో తెలిసి ఐడియా ఉందా? చంద్రబాబు నాయుడు గారి ఆదేశ ప్రకారం ఈ 6 రోజులు మనం ఈ కార్యక్రమాలు చేయాలి. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ టీడీపీ, జనసేన ఇక్కడ మీ ముందు పిలవడానికి ముఖ్య వ్యక్తి దాసు ప్రసాద్ గారు. పూర్తిగా ఆయన సహకారంతో మేము వచ్చాం.
ఇవాళ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మా సోదరులు మీరు ఏదైతే మీ కుటుంబ సభ్యులు మీరు జన్మనివ్వాలనుకుంటున్నారో మీ కోరికలు మనసారా తీరాలని మనస్ఫూర్తిగా మా పెద్దలు ఇవ్వచ్చు. అందరికీ ఒకసారి ఇది అవ్వకూడదు కదా, ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క చేతుల మీద చేస్తారు. ఈ శ్రీమంతం కార్యక్రమం నిర్వర్తించాలని అంగన్వాడీ టీచర్ల ద్వారా ఇది సందేశం వచ్చినప్పటికీ వారు నా దగ్గరికి వచ్చి, సార్ ఇది కొద్ది స్పాన్సర్ మీరు కూడా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు తెలపడంతో, సరే మేడం నేను అత్తిలి మండలంలో కేఎస్గట్టు, బల్లిపాడు శివారు, పెదపాడు గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకుల పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి కోరారు. కేఎస్గట్టుకు బీసీ-బి అభ్యర్థులు, పెదపాడు పోస్టుకు బీసీ-డి అభ్యర్థులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఆయా గ్రామాలకు చెందిన వారే ఉండాలని, 10వ తరగతి పాస్ అయి ఉండాలని, 30 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలని కోరారు. అభ్యర్థులు అక్టోబర్ 5లోగా తణుకు ఐసిడిఎస్ సిడిపిఓ కార్యాలయానికి దరఖాస్తులు అందజేయాలని కోరారు. అనుమతి లేకుండా గతంలో బాణసంచ నిల్వ ఉంచిన వారిపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేసినట్లు అత్తిలి తహసీల్దార్ దశకవంశీ తెలిపారు. అత్తిలి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, దీపావళి సందర్భంగా లైసెన్స్ లేకుండా బాణసంచ తయారు చేసినా, విక్రయించినా, నిల్వ ఉంచినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సార్వా ఈ పంట నమోదుకు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియ మంగళవారంతో ముగుస్తుందని అత్తిలి మండల వ్యవసాయాధికారి టీకే రాజేష్ తెలిపారు. ఇంకా ఈ కేవైసీ చేయించుకోవాల్సిన వారు రైతు భరోసా కేంద్ర ఇన్ఛార్జి వద్ద ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ క్రాప్ నందు ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ధాన్యం అమ్మడానికి పంట నష్ట పరిహారం, 0 వడ్డీ పంటల బీమా వర్తిస్తాయని తెలిపారు. అత్తిలి పోలేరమ్మ గుడి ఎదురుగా గల ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో వరసిద్ధి వినాయక స్వామివారి 18వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమాధులు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ మంగళవారం నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వారు తెలిపారు. ఉదయం 6 గంటలకు తణుకు 14వ వార్డులో, 6:30కు తణుకు మండలం కొమరవరంలో, 7 గంటలకు ఇరగవరం మండలం గోటేరులో, 7:45 అత్తిలి మండలం కేఎస్గట్టులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. గత 4 నెలలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జన సైనికుడు, ఫోటోగ్రాఫర్ కొరిమెల్ల గణేష్ను పరామర్శించి చికిత్స నిమిత్తం జన సైనికులు సేకరించిన 23,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కట్నం విశాల్ అందజేశారు. బాధితుడికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ తణుకు టౌన్ కార్యదర్శి కొక్కిరి మెట్టి సత్యబాబు, జన సైనికులు నల్లా వాసు, నడికట్ల నవీన్ సాయి, పుల్లెపు సాయికృష్ణ, బీజేపీ తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు రాసాబత్తుల ఆనుకుమార్, మార్సెట్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్టీ మహిళా కళాశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం కింద ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు వ్యాసరచన, పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు ప్రిన్సిపాల్ యుఎల్ సుందరిబాయి బహుమతులు అందజేశారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు కేవి శ్యామలాదేవి, సిహెచ్ రమేష్ బాబు, ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. హైదరాబాద్ జీవీఆర్ ఫౌండేషన్ వారు తణుకునకు చెందిన వావిలాల సరళాదేవికి వివిధ రంగాల్లో సేవలు అందించినందుకు గాను డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు పురస్కార అవార్డును అందజేశారు. కళలను గౌరవించాలనే దృక్పథంతో సరళాదేవి అవార్డు ఇచ్చినట్లు సంస్థ చైర్మన్ గుడిబండ వెంకటరెడ్డి తెలిపారు. అవార్డు పొందిన సరళాదేవిని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అభినందించారు. పట్న టీడీపీ అధ్యక్షుడు కరగడ వెంకటకృష్ణ, నల్లా భాస్కర్, తాతపూడి మార్తిరావు తదితరులు అభినందించారు. గతంలో ఇదే సంస్థ ద్వారా సరళాదేవి ఎన్టీఆర్ ఎక్సలెన్స్ అవార్డు పొందినట్లు తెలిపారు. తనను అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల మృతి చెందిన సీనియర్ టైలర్ పెన్నడ మల్లికార్జునరావు మరణం బాధాకరమని వేల్పూరు టైలర్స్ వర్కర్స్ సంఘ గౌరవాధ్యక్షుడు బలచినవల భద్రరావు అన్నారు. టైలర్ వర్కర్స్ సంఘ ఆధ్వర్యంలో సోమవారం మల్లికార్జునరావు నివాసం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ వేల్పూరు గ్రామం చెందిన మల్లికార్జునరావు తన ప్రాథమిక విద్యా దశలోనే టైలరింగ్ వృత్తిలో కొనసాగుతూనే 7వ తరగతి వరకు చదువుకొని పూర్తి చేసి అనంతరం తన తండ్రి పెన్నాడ రామూర్తి వద్ద వృత్తి వారసత్వాన్ని అందిపుచ్చుకొని దాదాపు 68 సంవత్సరాల పాటు వృత్తి చేసుకుంటూ వచ్చారని తెలిపారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శి మల్లేశ్వరపు నాగరాజు, వాస వెంకటేశ్వరరావు, కొడక వీరభద్రరావు, కొక్రాల నాగేశ్వరరావు, పెన్నాడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.